సాయిరాం. శుభోదయం. నమ్మకము, శ్రద్ధతో చేసిన ప్రార్థన పరిస్థితులు మార్చకపోయినా చరిత్రను తప్పకుండా మారుస్తుంది. చరిత్ర మారితే పరిస్థితులు తప్పకుండా మారుతాయి. ఓ చిన్న కథ చెప్పుకుందాం. ఇది ఒక ఊరి కథ. ఆ ఊళ్ళో 11 గ్రామాలు ఉన్నాయి. ఆ 11 గ్రామాలకి ఒకే పంచాయతీ. గత 5 సంవత్సరాల నుంచి సరి అయిన వర్షాలు లేక 11 గ్రామాల వాళ్ళు చాలా ఇబ్బంది పడేవారు. ఈ పరిస్థితుల్లో నుంచి బయటికి రావడానికి ఏదైనా ఉపాయం చెప్పమని పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గరికి తరచుగా వెళ్ళేవారు వీళ్ళందరూ. గవర్నమెంట్తో పొందవలసినవన్నీ మనం పొందుతున్నాం, కానీ సమయానికి వర్షాలు లేకపోతే మనం ఏం చేయలేము అని చెప్పి అనేవారు ఆ ప్రెసిడెంట్. ఇదిలా ఉంటుండగా వేరే ఊరు నుంచి ఒక పెద్దాయన వచ్చి వాళ్ళకి ఒక సలహా ఇస్తారు. ఆ పెద్దాయన ఏం చెప్తారంటే, ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరుంది. అక్కడ ఒక మందిరం ఉంది. ఆ మందిరంలో ఒక గురువుగారు ఉన్నారు. ఆయన్ని వెళ్ళి అడిగితే ఈ సమస్యకు పరిష్కారం చెప్తారు. పెద్దాయన ఈ విధంగా చెప్పగానే గ్రామస్తులందరూ కలిసి నిర్ణయించుకొని ఆ గురువుగారిని కలవడానికి ఒక రోజు వెళ్తారు. గురువుగారు వాళ్ళ సమస్య విన్న తర్వాత, తప్పకుండా నేను హోమం చేయిస్తాను, హోమం సమాప్తం అయ్యాక తప్పకుండా వర్షం పడుతుంది అని చెప్తారు. అయితే హోమం కోసం గ్రామస్తులందరూ రావాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క వ్యక్తి ఆ గ్రామానికి ప్రతినిధిగా వస్తే చాలు అని చెప్పి తిథి సమయాన్ని నిర్ధారించి ఏ రోజు రావాలో వాళ్ళకి చెబుతారు. గురువుగారు చెప్పిన ప్రకారంగా హోమానికి కావలసిన వస్తువులన్నీ తీసుకొని ఆ ప్రత్యేకించిన రోజున వాళ్ళందరూ అక్కడికి చేరుకుంటారు. గురువుగారు చెప్పే విధానాన్ని ఆచరిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో యజ్ఞాన్ని పూర్తి చేసుకుంటారు. అయితే యజ్ఞం జరుగుతున్నంతసేపు గురువుగారి దృష్టి విశేషంగా ఒక వ్యక్తి మీద ఎక్కువగా ఉంటుంది. యజ్ఞం సమాప్తం అయిన తర్వాత వాళ్ళందరితో గురువుగారు ఈ విధంగా అంటారు, యజ్ఞం బాగా జరిగింది, అందరూ బాగా చేశారు, కానీ వర్షం ఒక గ్రామంలోనే పడుతుంది. గురువుగారు నోటంటే ఈ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు వాళ్ళల్లో ఒక వ్యక్తి గురువుగారిని ఈ విధంగా అడుగుతాడు, గురువుగారు, మీరన్న ప్రకారంగా యజ్ఞం చాలా బాగా జరిగింది కదా, మరి ఎందుచేత వర్షం ఒక గ్రామంలోనే పడుతుంది? ఆ ఒక్క గ్రామానికి ఉన్న విశిష్టత ఏంటి? మరి యజ్ఞం అన్ని గ్రామాల వాళ్ళు చేశారు కదా. నిజమే, మీరందరూ యజ్ఞం చాలా నిష్ఠతో చేశారు, కానీ మీలో ఒక వ్యక్తి ఎంతో నిష్ఠతో పాటు నమ్మకంతో చేశాడు. యజ్ఞం జరిగినంతసేపు ఆ వ్యక్తి వైపే గురువుగారి దృష్టి అంతా ఉండేది. వాళ్ళందరికీ ఆ వ్యక్తిని చూపిస్తూ గురువుగారు ఈ విధంగా చెప్పారు, అతను ఎవరో సలహా ఇచ్చారు, అది ప్రయత్నించి చూద్దాము అనే ఉద్దేశంతో రాలేదు. సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకంతో వచ్చాడు. యజ్ఞం పూర్తయ్యాక వర్షం తప్పకుండా పడుతుంది అనే నమ్మకం ఉండబట్టే తనతో పాటు గొడుగు తెచ్చుకున్నాడు. అయితే మిగతా గ్రామాల్లో వర్షం పడదనే అర్థం కాదు. సమయం వస్తే అక్కడ కూడా వర్షం పడుతుంది, దానికి ఇంకా సమయం రాలేదు అని గురువుగారు చెప్తారు. సరే అని చెప్పి గురువుగారికి నమస్కరించుకొని అందరూ బయలుదేరిపోతారు. 11 మంది బస్సులో తిరిగి ఊరికి బయలుదేరిపోతారు. ముందుగా ఈ గొడుగు తెచ్చిన వ్యక్తి గ్రామమే వస్తుంది. అక్కడ అతను బస్సు దిగగానే వర్షం మొదలవుతుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఈ చిన్న కథ మనకి ఏం చెప్తుందంటే, ఎవరో ఏదో సలహా ఇచ్చారు, సరే ఇది కూడా ఒకసారి ప్రయత్నించి చూసేద్దాము అనే కాకుండా ఏది చేసినా భక్తి శ్రద్ధలతో పాటు సంపూర్ణమైన నమ్మకంతో చేస్తేనే దాని ఫలితం దక్కుతుంది. అందుకే ఈ విధంగా చెప్పబడింది, సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉంటే చరిత్రనే మార్చేస్తుంది. చరిత్ర మారితే పరిస్థితులు మారుతాయి. రోజు మందిరాలకి వెళ్తున్నారు ఎంతో మంది, కానీ నమ్మకంతో వెళ్తున్నారు కొంతమంది. జై సాయిరాం.